స్క్రీన్ మీద మీకు ఒకటి చూపిస్తుందని చూడండి. 1వ తరగతి పాఠం. 1వ తరగతిలో పాఠం ఉంది. రేపు పొద్దున్న మా వీరబాబు తమ్ముడికి దేవుడి దేవాల పాప పుట్టింది. ఆ పాపను స్కూల్లో వేస్తే ఆ పాప ఏమి చదవాలో చెప్తున్నాను చూడండి. మా తమ్ముడు కూతురు ఏం చదవాలంటే ఇప్పుడు పెట్టండి 1వ తరగతి పాఠం. ఏనుగమ్మ ఏనుగు, 4 కాళ్ళు ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, ఏం చేసింది ఏనుగు, నీళ్లు తాగింది ఏనుగు, ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఈ పుస్తకం మరి మా చింతల్లి చదవదో మరి ఇప్పుడు నాకు తెలిసి ఇంకా స్కూల్కి పంపారనుకుంటున్నాను. లేదులే, పంపించాలి, తప్పు. నేను ఊరుకుంటున్నట్టు పాప జీవితం పాడు చేయొద్దని చెప్తాను. సో నా తమ్ముడికి నేను కాబట్టి ఎవరు చెప్తారు అనేటువంటి ఒక దరిద్ర కొట్టు చవట ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రతి సందర్భంలో మీ గ్రంథాలు కూడా ఏదో చెప్తున్నాయని అందరినీ కలిపి యేసు ప్రభుకి ప్రత్యేకత లేకుండా చేసినటువంటి ఈ వీపి ఇప్పుడు మరలా ఇన్ని రోజులకు మరలా ఈ వ్యక్తి చేసినటువంటి ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంతకుముందు బైబిల్ అన్నీ వక్రీకరించాడు. ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్లు చూపించి మాట్లాడుతున్నాడు. ఇకపోతే చివరిలో వ్యక్తి ఏం చేశాడు అంటే, ఈ జేమ్స్ ఉన్నాడు కదా, వేటలపాలెం జేమ్స్ ఉన్నాడు కదా, జేమ్స్ కుమార్తె స్కూల్కి వెళ్తే 1వ తరగతిలోనూ 2వ తరగతిలోనూ ఏనుగమ్మ ఏనుగు అనేటువంటి ఆ స్టాంజా, ఆ పద్యం ఉంది కదా, దానిని చదవాల వద్ద అందులో చివరిలో ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అనేటువంటి ఆ మాటతో ముగించబడుతుంది ఆ స్టాంజా. దాన్ని చూపించి మరి జేమ్స్ కూతురు కూడా దీన్ని చదవాలి కదా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని. అంటే జేమ్స్ తన కుమార్తెను స్కూల్కి పంపించకూడదు అనేటువంటి ఒక వెటకారపు వీపీ తెలివితేటలు ప్రదర్శించాడు ఇక్కడ. 2వ తరగతి పాప లాజిక్ను ఉపయోగిస్తున్నావంటే నీ దిగజారుడు నీకేమైనా అర్థమవుతుందా వీపీ? 2వ తరగతి పాప లాజిక్ను ఉపయోగిస్తున్నావు అంటే నీ దిగజారుడు నీకు అర్థమైందా? 2వ తరగతి పాప తనకి ఏం తెలుసు, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని అక్కడ ఉన్నటువంటి దాన్ని చదివితే తనకి ఏం తెలుసు? ఈ 10th క్లాస్ వ్రాసేవాళ్ళు కానీ లేకపోతే టీచ్ చేసేవాళ్ళు కానీ ఈ 2వ తరగతి పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ మార్కుల కోసం వాళ్ళు వ్రాస్తున్నారు. కానీ నీవు ఎగ్జామ్ రాసేటువంటి పిల్లాడివా? మార్కుల కోసం ఎగ్జామ్ రాసేటువంటి పిల్లాడివా? నీవు క్రాంతి టీవీకి వెళ్ళింది మార్కుల కోసమా? నిన్ను ఎవరైనా కొడతారా? నిన్ను ఎవరైనా ఫెయిల్ చేస్తారా? నువ్వు పాస్ట్ అవు కదా. పాస్ట్గా వెళ్ళిన నీవు అక్కడ ఫెయిల్ అయ్యి దాన్ని సమర్థించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ చెత్త లాజిక్లన్నీ మాట్లాడుతున్నావు అంటే నీ వల్ల ఎవరికి ఉపయోగం?